మాకు బాగా అనిపించిందండి. ఇది గారు ఒకసారి వచ్చారండి. మేమందరం ఆయన మాకు అండగా ఉంటానని చెప్పారు. ఆయన దాంతో మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మా ఇల్లు మాకు కావాలి. మేమేమి గవర్నమెంట్ ల్యాండ్లో మేము ఇల్లు కట్టుకోవాలా. మేము రిజిస్ట్రేషన్ దాని అపార్ట్మెంట్లోనే మేము తీసుకున్నాం. రేపు ఇది కాక ఇంకో దాంట్లో తీసుకున్నాం అనుకోండి, అది పోదని గవర్నమెంట్ తీసుకోదని మాకేంటి నమ్మకం? అది కూడా తీసుకోవచ్చు కదా. అందుకని మేము ఎక్కడికి పోవండి. ఆఖరి ప్రాణం ఉన్నంత వరకు ఇక్కడే ఉంటాం. ఎందుకు పోవాలి మేము? మేము ఉంటాము. మేమంతా కట్టండి, వద్దని మేము దేనికి వ్యతిరేకం కాదు. మేము కూడా హెల్ప్ చేస్తాం. కానీ మా ఇల్లు తీసుకొని విగ్రహాలు మా సమాధి మీద ఆయన విగ్రహం పెడతా అంటే మేము ఒప్పుకోమండి. పక్క బోలెడు స్థలాలు ఉన్నాయి, చేసుకోండి. మేము హ్యాపీ ఫీల్ అవుతాం. గవర్నమెంట్ వచ్చి ఇంత బాగా చేస్తుందని మేము హ్యాపీ ఫీల్ అవుతాం. కానీ మా ఇళ్ళని మటుకు మేము ఇయ్యాము. 100% ఇయ్యమండి. ఎందుకు ఇవ్వాలి? మేము పైసా కూడా కట్టుకునే ఇల్లు అండి ఇది. ముందు మేము ఉంటాం. మా ప్రాణాన్ని తీసుకొని పోయండి, తీసుకోండి అంతే. మేము ఇయ్యం. ఎందుకంటే పెద్దవాళ్ళం ఎక్కడికి పోతాం? మేము పోము. మాది